మా ఆవిడ సినిమాకు వెళ్దామంటే సరే అని వెళ్ళాం. టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపిగాడు నన్ను గుర్తుపట్టాడు. పలకరించుకున్నాక మా ఆవిడకు పరిచయం చేశాను. ఇంటర్లో నా క్లాస్మేట్ అని. హాల్లో కూర్చున్నాక అడిగింది, అదేమిటండి మీ క్లాస్మేట్ అంటున్నారు? ఇలా గేటు దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం అంది. ఏమో, చదువు అయ్యాక ఇప్పుడే కదా కలిసింది అన్నాను. వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే. చాలా అల్లరి వెధవ. సినిమాల పిచ్చి ఎక్కువ. ప్రతిరోజు పేపర్ తిరిగేయడం, ఏ సినిమా ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యిందో చూడడం, ప్రతి సినిమా రిలీజ్ రోజే ఉదయం పూట చూసేయడం, సినిమా హాల్స్ కేబిన్ దగ్గరికి వెళ్ళి తెగిపోయిన ఫిల్మ్ ముక్కలు ఏరుకోవడం, ఇదే వాడి పని. అప్పుడప్పుడు వాడి డబ్బులతో నేల టికెట్స్ కొని నన్ను కూడా తీసుకెళ్లేవాడు. ఎందుకురా అంటే, ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని, నువ్వు వస్తే 2 నేల టికెట్స్ అంతే కదరా అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా. మా పెద్దోళ్ళు వాడితో తిరిగితే ఎక్కడ చెడిపోతామో అని వాడితో ఆడనిచ్చేవారు కాదు. చివరకు వాళ్ళు చెప్పినట్టే వీడు లైఫ్లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు అన్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోడులా ఉన్నాడు. లేకపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకు ఎందుకు తీసుకెళ్తాడు? అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగమా ఏంటి? ఇప్పటి వరకు స్కూటర్ దాటి మరేం కొనలేదు అంటూ భార్య తెప్పింది. నాకు ఉక్రోషం వచ్చి ఎలా చూసినా వాడికంటే బెటరే కదే అన్నాను. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే, వద్దు సార్ మీ ఫ్రెండ్ పంపాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ, నిజంగా మీ ఫ్రెండ్ మంచోడండి, మీరే సరిగ్గా పలకరించలేదు, ఫోజు కొడుతూ మాట్లాడారు అంది. కాదులేవే, వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదేమో కదా, నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో, రేపెప్పుడైనా అప్పు అడిగితే అదో తలనొప్పి మళ్ళీ నాకు అన్నాను సాలోచనగా. అతడు ఏ పొజిషన్లో ఉన్నా స్నేహితుడే, కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్పండి అంది మా శ్రీమతి నిశ్చయంగా. సినిమా అయిపోయింది. మా ఆవిడ పోరు పడలేక ఎంట్రన్స్ దగ్గర సిబ్బందితో వాడి గురించి వాకప్ చేస్తే అతను పై ఫ్లోర్లోని ఒక రూమ్లోకి తీసుకెళ్లాడు. పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూము. ఒక సోఫాలో గోపిగాడు కూర్చుని ఉంటే హాల్ మేనేజర్ ఆ రోజు కలెక్షన్స్ లెక్కలు చెప్తున్నాడు. ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంటా మేము లోపలికి వెళ్ళగానే లేచి బయటకు వెళ్ళిపోయారు. గోపిగాడు మమ్మల్ని చూడగానే రా 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 అంటూ ఇద్దరిని కూర్చోబెట్టి కాఫీ తెప్పించాడు. ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని. మొదట్లో 16mm ప్రొజెక్టర్తో ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలు ఆడించి ఈ స్టేజ్కి ఎదిగాడుట. ఇంకా ఆంధ్ర తెలంగాణలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు జిల్లాల వారీగా కొంటుంటాడట. అలా తను ఎదిగిన క్రమాన్ని చెప్తూ ఈరోజు టికెట్ చింపే పనివాడు రాకపోతే తానే ఆ పని చేశాడని చెప్పుకొచ్చాడు. నా స్నేహితుడు ఎలా వచ్చాడ్రా అని నన్ను అడగగానే రిక్షాలో అని చెప్పి తల వంచుకున్నా. డ్రైవర్ని పిలిచి వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు. అప్పుడు దారిలో మా ఆవిడ, ఇలా ఇంకెప్పుడు ఎవరినీ తక్కువ అంచనా వేయకండి, స్నేహితుడు ముఖ్యం, అతడి స్టేటస్ కాదు, ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు అంది ఒకంత కోపంగా. ఎదుటి వారిని చూడంగానే ఒక అంచనా వేయకండి, మనిషి చూడటానికి ఎలా ఉన్నా మీకన్నా గొప్పవాడు కావచ్చేమో కదా అని అనుకోవాలి. మనిషి ముఖ్యం, స్టేటస్ కాదు. థ్యాంక్ యూ. మీ పద్మజ.